ఆల్రెడీ మీరు ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఇక్కడికొస్తే తెలుస్తది. మన ఇన్‌స్టాలో లైవ్ పెట్టడానికి అర్హత లేదంట. దానికి వాట్ 1000 ఫాలోవర్స్ ఉండాలట. అందువల్ల పెట్టడానికి అవ్వలా. సో, యూట్యూబ్‌లోనే స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్ లైవ్. బిగ్ ఫ్యాన్ అన్నయ్య త్వరగా చేశాను నేను మొత్తం పోత గర్ల్ ఫ్రెండ్. ద గర్ల్ ఫ్రెండ్ మూవీ చాలా బాగుందని చెప్పి టాక్స్ వస్తున్నాయి. మీరు ఒకవేళ వినుంటే లేదా చూసుంటే మీ ఒపీనియన్ ఏంటి? అలాంటి సినిమా ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? వీకెండ్ ప్లాన్స్ ఏంటి? దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయో. ఓకే, థ్యాంక్ యూ అన్వేష్ గొల్లపల్లి 6347. సబ్స్క్రైబర్స్ ఎవరన్నా జాయిన్ అవుతున్నారా అని చెప్పి చూస్తున్నా, బట్ స్టిల్ ఎవరు జాయిన్ అవ్వలేదు. ఒకరు పోయారు కూడా, ముగ్గురమే ఉన్నాం. ఆటోగ్రాఫ్లు అన్నీ ఎలాగో నెక్స్ట్ మంత్ ఆఫీస్కి వస్తాను కదా. 6+3+4+7 = 20, 20 - 9 = 11. జగన్ ఫర్ రీజన్. బ్రో నువ్వు రామ్ చరణ్ న్యూ సాంగ్ రియాక్షన్ బ్రో. ఇది మనకు కావాల్సింది, సబ్స్క్రైబర్ నుంచి కావాలి ఫస్ట్. అసలు థింగ్ ఏమంటే చిక్రీ చిక్రీ సాంగ్ టీజర్లో రిలీజ్ చేసినప్పుడు పాపం రామ్ చరణ్ని చాలా గట్టిగా ట్రోల్ చేశారు. ఆ స్టెప్ జానీ మాస్టర్ అనుకుంటా. తర్వాత ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత నవ్ దే ఆర్ సేయింగ్ ఆ గ్రేస్ ఏంటన్నా అదేంది రామ్ చరణ్ సాంగ్ అంటే వాష్రూమ్ సాంగ్, అది అదే సాంగ్, బట్ అది కాదు, లవ్ సాంగ్ అది. ఎస్, ఈ స్టెప్ ట్రోల్ అయిపోతుంది. ఈ స్టెప్ బాగుంది కానీ ఈ స్టెప్ ఎక్కడో చూసినట్టుంది, ఏదో మూవీలో ఉన్నట్టుంది. కార్తీక్ ఆర్యన్ కాపీ రైట్ ఏం పడవగా. అవును, ఎవడ తెలుసు. ఇదే తగ్గించలేదు తెలుగులో పెట్టిన. ఓకే, అవును కాపీ రైట్స్ పడతాయి అనుకుంటా. అవును, ఏదో డిస్కస్ చేస్తున్నాను మర్చిపోయాను ఇవాళ. యా గుర్తొచ్చింది. ఈ స్టెప్ ఇందాక అన్నా కదా, ఈ స్టెప్ ఎక్కడో చూసినట్టుందని చెప్పి. హృతిక్ రోషన్ది వార్ 2లో అనుకుంటా ఇట్ట స్టెప్ వస్తుంది చూడు, అక్కడ కూడా లెగ్ మూమెంట్స్ ఏముంటుంది, అందువల్ల స్టెప్ ఎక్కడ చూసినట్టు అనిపించింది. ఇప్పుడు లైవ్కి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? సబ్స్క్రైబర్ అది సరిగ్గా కనపట్లేదు నాకు. లైవ్కి వచ్చిన వాళ్ళు లైక్ కొట్టమని చెప్పాలి. లైవ్కి రావడమే ఎక్కువ అంటున్నారు వాళ్ళు. ఏంటి బ్రో సాంగ్స్లో తమన్ చేసినట్టు డ్యాన్స్ అనిపించింది అలా, ఎందుకంటే ఆ లెగ్ మూమెంట్ రిపీటెడ్గా అనిపిస్తుంది. లైక్ కార్తీక్ ఆర్యన్ మూవీస్లో కూడా ఎక్కువ స్టెప్పే ఉంటుంది. చెక్కేస్తారు నన్ను ఫ్యాన్స్, చరణ్ అన్న ఫ్యాన్స్. ఇక్కడ కొంచెం చూడడానికి భాగ్యశ్రీ బోస్ ఎలా అనిపిస్తుంది. రష్మిక రానా అన్న మధ్య మధ్యలో మాట్లాడుతున్నాం, అది కూడా వైరల్ అవుతుంది. థ్యాంక్ యూ. మనం ఎక్కువ 10K సబ్స్క్రైబర్స్ అంటే కష్టం, బట్ స్టిల్ ఒక 1K సబ్స్క్రైబర్ వచ్చినప్పుడు అందరిలాగా గివ్ అవేస్ ట్రై చేద్దాం. రామ్ మూవీ డైలాగ్ గుర్తొస్తుంది, నీ హీరోకి నువ్వు ఒక ఫ్యాన్ అని తెలియదు రా. షట్, నేను కూడా అల్లు అర్జున్ గారి లాగా ఆర్మీ క్రియేట్ చేసి అందులో ఫ్యాన్స్కి పొజిషన్స్ ఇస్తాను అనమాట, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అలా. సో యా, వీ హ్యావ్ 3 సబ్స్క్రైబర్స్. నేను ఏదో చెప్తున్నాను మర్చిపోయాను. సో మొబైల్లో పెట్టడానికి అవ్వలేదు, అందుకే క్లారిటీ బాగోపోయినా ల్యాప్టాప్లో స్టార్ట్ చేస్తాను నా ఫస్ట్ లైవ్. సో యా, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.